హాయ్ అండి. వేడి వేడి టమాటా రసం ఈరోజు. ముందరగా టమాటా, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 5-6 టమాటాలు వాటర్లో వేసి బాగా ఉడకపెట్టుకోవాలి. అలా టమాటా ఉడికేలోపు చింతపండుని నానబెట్టుకోవాలి. చింతపండు నానుతూ ఉండేలోపు మనం తీసుకున్న ఈ ఐటమ్స్ అన్నీ చక్కగా మిక్సీలో వేసుకోవాలి. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాదు, కొంచెం కరివేపాకేసి కసాబిస. ఇది గ్రైండ్ చేసుకున్నది చక్కగా ఉడుకుతున్న టమాటోలో వేయాలి. అలా బాగా బాయిల్ అవుతుంటే వస్తుందండి వాసన. పక్కింటి వాళ్ళు అడగాలి మనల్ని ఏం వండుకుంటున్నారని. అందులోనే కొంచెం ఇంగువ వేయాలి. అప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న దానిలో చింతపండు పుల్ల అందులో పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత మరుగుతూ ఉంటుంది. ఆ మరుగుతున్నప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. కొంచెం పచ్చి కరివేపాకు. ఇంకా చూడండి, రసం మరుగుతుంది. చక్కగా బబుల్స్ వచ్చి ఒక్క 10 minutes మరిగిన తర్వాత దాన్ని చక్కగా తిరగమూత వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ అక్కర్లేదు, ఎండుమిర్చి, పోపులు, కరివేపాకు, నచ్చితే ఇంకొంచెం ఇంగువ కూడా. అలా వేసుకున్న దాన్ని ఆ పోపుని చక్కగా చారులో తిరగవేయాలి. అలా వేసిన తర్వాత అలా ఉడుకుతూ ఉంటే కొంచెం కొత్తిమీర టేస్ట్ బట్టి, నచ్చితే ఎక్కువ, కానీ కొత్తిమీర లేకుండా రసం బాగుండదు. చక్కగా వేసి సర్వ్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా. బాయ్.